ఈ రోజు హైడ్రా కమిషనర్ కు నేను పోయిన నెల 27వ తారీఖు రోజు ఇచ్చిన ఈ రోజు రిక్వెస్ట్ ఫర్ ఇమీడియట్ రిమూవల్ ఆఫ్ ఇల్లీగల్ ఎరెక్టెడ్ ఎల్ఈడి డిస్ప్లే యూని హోల్డింగ్స్ అండ్ ఆర్క్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్ ద ప్రెస్టేజ్ సిటీ అక్కడనే ఏది మన ప్రేమావతి చెరువు అప్పా చెరువు కబ్జా చేసి కట్టింది. అంతేకాకుండా ఆనంద్ కన్వెన్షన్ ఇంకా వేరే నిర్మాణాలు కూడా అక్రమంగా హిమాయత్ సాగర్లో కట్టినాయి. ఈ మొత్తం కూలగొట్టాలని చెప్పేసి నేను ఈ రోజు మళ్ళొకసారి రిమైండర్ ఇవ్వడానికి వచ్చిన. రాత్రి ఇక్కడ గొప్పనికి ఒక రూల్ నడుస్తుంది, పేదోనికి ఒక రూల్ నడుస్తుంది. గొప్పోళ్ళేమో ఇగో ఇది యూనియార్డ్స్, ఇది ఎవరు రేవంత్ రెడ్డి తమ్ముడైన కృష్ణారెడ్డికి సంబంధించిన నవనిర్మాణ సంస్థ ముందు పెట్టి వెనక వాళ్ళు నడిపిస్తున్నారు. ఇవి డిపిఆర్ ప్రకారం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా పెట్టి ఈ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవన్నీ డెవలప్ చేసిన తర్వాత పెట్టాలి. ఇవేవి డెవలప్ చేయకుండానే ముందే పెట్టేసి ఈరోజు డిపిఆర్ తో సహా నేను మళ్ళీ ఇచ్చిన ఇవన్నీ లేకుండానే ఈ రోజు ఇవి మొత్తం పెద్ద పెద్ద హోల్డింగ్స్ అక్కడ పెట్టిండ్రు. అవి కూలగొట్టకుండా చూస్తుంది బాబా ఇక్కడికి కూలగొడుతుంది. అంతేకాకుండా ఇక్కడ రాత్రి ఫిర్జాది కూడా కూలగొట్టిండ్రు. ఫిర్జాది కూడా కూలగొట్టి వాళ్ళని గంటన్నర టైం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నాయి, వీళ్ళకు అన్ని ఉన్నాయి, లోన్లు తీసుకుంటారు, అయినా వాళ్ళే కూలగొట్టిండ్రు. కానీ నేను ప్రెస్టేజ్ మీద పోయిన నెల 27వ తారీఖు ఇస్తే ఇయాటి వరకు దీన్ని జోలికి పోలేదు. అంటే ఇక్కడ సామాన్యునికి ఒక రూలు, గొప్పనికి ఒక రూల్. ఇక్కడ వివిఐపీల రేవంత్ రెడ్డి తమ్మునికి ఒక రూల్ ఉంటుంది, తిరుపతి రెడ్డికి ఒక రూల్ ఉంటుంది. స్టే తెచ్చుకోవచ్చు. నా అన్న పనికిరామానోడు, నా అన్న తమ్మి ఆయనకు నాది దుర్గం చెరువులో ఉందని తెలియక కట్టినట్టున్నాడు కాబట్టి నాది చెరువులో లేదు అని చెప్పి స్టే తెచ్చుకోమని చెప్పేసి నీ తమ్మునికి చెప్తావు, వీళ్ళేమో గుల్ల కొడతావు నువ్వు. అక్కడ ఒక న్యాయం. ఆనంద్ కన్వెన్షన్ హిమాయత్ సాగర్లో దాదాపు 300 అడుగుల లోపలికి వెళ్ళిపోయింది. ఇది కూలగొట్టుకుంటా, ఇది బాజాప్తా, ఇది కూలగొట్టకుండా లోపల నడుస్తా ఉంది బాజాప్తా. చెరువు లోపలికి వెళ్ళిపోయింది, దీన్ని కూలగొట్టారు. ఈరోజు గొప్పనికి ఒక రూల్ ఉంటుంది, పేదోళ్ళకి ఒక రూల్ ఉంటుంది. ఇక్కడ సామాన్యులకు ఒక రూల్ ఉంటుంది. వేరే ఇక్కడ పనిచేసే వాళ్ళు హైదరాబాద్కి ఎవరికి ఐడి కార్డులు ఉండేవి. 46 జీవోల నౌకర్ రాని వాళ్ళు అందరినీ తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నారు. ఈరోజు చెరువుల దగ్గర తీసుకుపోయి వాళ్ళకి డ్యూటీలు పెడతారు. వాళ్ళ డ్యూటీలు పెట్టి ఎలా పెడతారు? ఐడి కార్డులు ఉంటాయి, వాళ్ళకు డబ్బా ఉండదు, వాళ్ళకు ఆఫీస్ రూమ్ ఉండదు, ఒక చిన్న రూమ్ కూడా ఉండదు, బయట ఉండాలి. ఎట్లుంటారు వాళ్ళు? ఎవరు ఉంటారు అట్లా? గుండాలు ఉంటారు. గుండాలు రౌడీలు కబ్జాల పైన కూర్చుంటారు. ఇవాళ చెరువుల కాడ ఎవరిని కూర్చోబెడుతున్నారు? గుండాల లెక్క, రౌడీల లెక్క, హైడ్రా ఉన్న సిబ్బందిని వాళ్ళని కూర్చోబెడుతున్నారు. ఇది జరుగుతున్నటువంటి తతంగం. నేను అంటున్నా, ఇవాళ దాకా నువ్వు సామాన్యులకు నాగార్జున గులగొట్టినా అంటావు. వీఐపీల నాగార్జున ఎందుకు గులగొట్టినావు? నాగార్జున గులగొడితే ఈరోజు పాన్ ఇండియా భారతదేశం మొత్తం న్యూస్లలో వస్తుంది కాబట్టి గులగొట్టావు. దాంతోనే అందరినీ భయపెట్టియాలని గులగొట్టావు. ఇంకోటి రేవంత్ రెడ్డి గురువైన చంద్రబాబు నాయుడు ఖుషి కావాలి, ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డితో ఉంటాడు కాబట్టి ఆయన ఖుషి కావాలని చెప్పి గులగొట్టినావు. అది హైప్ లేపినావు. తర్వాత ఎవరిని పడితే వాళ్ళని గులగొడుతున్నావు. నేను ఒకటే చెప్తున్నా, నిన్న దాకా సామాన్యుని గులగొట్టినావు కదా, సామాన్యుని కాదుగా. సామాన్యుని ఎందుకు గులగొట్టు? నేను కూడా వచ్చి రంగనాథ్ గారికి దండేస్తా, నేను కూడా రంగనాథ్ గారికి పూలు చల్లుతా. రంగనాథ్ గారి పెద్ద చెరువులో ఉండే, యూసుఫ్ కూడా పెద్ద చెరువులో ఉందని చెప్పి నేను మ్యాప్ చేసిన, నేను లేదు అన్నాడు. సరే నువ్వు తర్వాత సంగతి నేను తర్వాత కోర్టులో తెలుసుకుంటా. కానీ ఇప్పుడు నేను చెప్తున్నా, నిన్న దాకా సామాన్యుని గులగొట్టినా కదా, ఇక ఇప్పుడు ఆనంద్ కన్వెన్షన్ గులగొట్టు. ఆనంద్ కన్వెన్షన్ హిమాయత్ సాగర్లో ఉన్న అక్రమ నిర్మాణాలను గులగొట్టు. ది ప్రెస్టేజ్ గులగొట్టు. ప్రేమావతి చెరువులో ఉన్న ప్రెస్టేజ్ గులగొట్టు. అక్కడ అప్పా చెరువు బాజాప్తా కబ్జా అయింది, ప్రేమావతి చెరువు కబ్జా అయింది, 300 అడుగులు లోపలికి పోయింది. దీన్ని గులగొట్టు. కాబట్టి ఈరోజు సామాన్యానికో రోజులు, పెద్దోనికో రోజులు.